हरि ओम श्री गुरुभ्यो नमः। ओम जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भगवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः నిను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులం చూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచుం పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై వాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నియుం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమిట్టి వారికిన్ శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంహాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షతు, ఆ భరతుడి గురించి తస్యత్ ఏవం ఉపగాయంతే. ఆ భరతుడి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రపంచంలో అందరూ కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటారయ్యా. ఆ వృషభుడు, ఆ భరతుడు వృషభుడి పుత్రుడు, రాజర్షి, తర్వాత మహాత్ముడు. అటువంటి భరతుడు నడిచినటువంటి మార్గంలో ఇతర రాజులు ఈ మార్గం, ఒక మార్గం ఇటువంటిది ఉంటుంది అని, దాంట్లో నడవాలిని అనేటువంటిది కనీసం ఊహకు కూడా అందదయ్యా. అటువంటి మార్గంలో భరతుడు వెళ్ళాడు. ఇది ఎటువంటిది అంటే మక్షికేవ గరుత్మత, మక్షిక ఇవ, ఒక చిన్న ఈగ గరుత్మంతుడిలాగా పైకి ఎగిరిపోవాలి అనేటువంటి విధానంగా ఉంటుంది అది. అందువల్ల ఈగ ఏ విధంగా అయితే గరుత్మంతుడితో సమానంగా ఎగరలేదో, ఆయన ఫాలో అవ్వలేదో, అలాగే ఏ రాజు కూడా ఈ భరతుడిని ఫాలో అవ్వలేడయ్యా అని చెప్తూ ఆయనకి ఆ స్థితి ఎందుకు వచ్చిందో అనేటువంటి విశేషాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి పంచమస్కంధం 14వ అధ్యాయాన్ని వివరిస్తూ చెప్పాడయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి సైనుకాది మహర్షులకి ఈ విధంగా వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణని చెప్తూ ఉన్నారు. యో దుస్త్యజాన్ దారసుతాన్ సుహృద్రాజ్యం హృది స్పృశ జహౌ యువైవ మలవత్ ఉత్తమ శ్లోకలాలసః. ఉత్తమ శ్లోకలాలసః అంటే చాలా ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ శ్రీహరి మీద ఈయనకి లాలసం ఉందయ్యా. అంటే తృష్ణ ఉంది, కోరిక ఉంది, ఒక రకమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి ఇంటెన్స్ డిజైర్ ఒకటి ఉంది, లాలసత్వం. అటువంటి లాలసత్వంతో భరతుడు
ఎప్పటి నుంచి ఆయనకి ఇది ఉంది అంటే ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్నట్టుగా ఉందా, లేకపోతే ఏమీ తోచనప్పుడు ఉన్నట్టుగా ఉందా, ఏదో కాలక్షేపం కోసం అని చెప్పి ఆ శ్రీహరి మీద ఈయనకి ఏదైనా ఏదో చెయ్యాలని అనిపించిందా అంటే కాదయ్యా. ఆ భరతుడు యువా ఏవ, యువకుడుగా ఉండగానే ఆయనకి ఉత్తమ శ్లోకలాలసహ, ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినటువంటి ఆ శ్రీహరి మీద చాలా లాలసత్వం కలిగింది అంటారు. మామూలుగా లాలస అనేటువంటి పదాన్ని జనరల్గా ఎలా వాడుతూ ఉంటామంటే చాలా చీపుగా ఉండేటువంటి, అంటే తట్టుకోలేక ఇంకా దాని మీద ఏదో గాబరా పడిపోయి ఇంకా అది లేకపోతే ఉండదు, లాలసత్వం అనమాట. ఏదో వీళ్ళతో మాట్లాడాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి అనేటువంటి ఒక వీక్ మైండెడ్గా ఉండేటువంటి దానికో లాలసము అంటూ ఉంటారు. మామూలుగా మనకు అది అర్థం. ఈయన మైండ్ ఎటువంటిది అంటే ఆ శ్రీహరి మీద సాధారణ జనులకు ఉండేటువంటి లాలసత్వం ఏ విధంగా ఉంటుందో, సాధారణమైనటువంటివి ప్రతి దాని మీద కూడా లాలసత్వం ఉంటుందో అలాగా ఉత్తమ శ్లోక లాలసహ యువావా. అటువంటి భరతుడు ఏం చేశాడో తెలుసా? ఆయన యువరాజు కింద పట్టాభిషేకం చేశాడైరా ఋషభుడు. చేసిన తర్వాత అప్పుడు రాజ్యాన్ని పరిపాలించాడు, వివాహం చేశాడు, పిల్లల్ని కన్నాడు, ఇవన్నీ చేశాడు కదా. అటువంటి పరిస్థితిలో యువకుడగానే యువా ఏవ అంటే ఏమిటన్నమాట, భగవత్ సంబంధమైనటువంటి విషయములను ఎప్పుడు ప్రారంభించాలి అంటే యువా ఏవ, యువకులుగా ఉన్నప్పుడే. ఎప్పుడైతే మనలో శక్తి ఉంటుందో, ఎప్పుడైతే మనం 16-17 ఏళ్ళు దాటిన తర్వాత ఆ యువరక్తం మనలో ఉన్నప్పుడు అప్పుడు ఏ శ్రీహరి మీద మనకి భక్తి కుదరాలి. అప్పుడే భాగవత రామాయణ ఉపనిషత్ వేదాలకు సంబంధించినటువంటి చదవాలి, అటువంటి వాటిని వింటూ ఉండాలి, అటువంటి వాటి మీద దృష్టి ఉండాలి. దాంట్లో ఉండేటువంటిది పరమసత్యం ఏదైతే ఉందో ఆ పరమసత్యాన్ని శోధించాలి, దాన్ని యోగించాలి అనేటువంటి భావంతో చెయ్యాలి. అది ఎవరికి సాధ్యమవుతుందంటే యువకుడు ఏ పనైనా సాధిస్తాడు కదా. వాడు రాళ్ళు పోసేస్తాడు, పరిగెత్తేస్తాడు, విమానాలు నడిపేస్తాడు, క్రికెట్ ఆడేస్తాడు, వాడికి అంత శక్తి ఉంది. ఆ శక్తి అంతటినీ కూడా ఉత్తమ శ్లోకలాల సహా ఆయన చేశాడయ్యా. అటువంటి సందర్భంలో ఆయన ఏం చేశాడో తెలుసా? పరిషతు దుశ్యజాన్ హృది స్పృశ దారసుతాం. దుశ్చజాన్ విడవలేనటువంటి, విడవశక్యము కానటువంటి, అంటే ఇంకా విడవలేముంటాయి. దేనిని మనం విడవలేము అంటే హృది స్పృశ. ఆ విడవలేనటువంటి వస్తువులు హృది స్పృశ మన హృదయాన్ని, మన మనసుని అస్తమానం స్పృశిస్తూ ఉంటాయి. వాళ్ళని చూస్తూనే ఉంటే వాళ్ళని కౌగులించుకోవాలనిపిస్తుంది, ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, వాళ్ళ దగ్గర తీసుకోవాలనిపిస్తుంది. అవి స్పృశిస్తూ ఉంటారు. వాళ్ళ చూపులు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఇవి ఆ హృదయాన్ని ఎప్పుడు స్పృశిస్తూ ఉంటాయి. ఆ స్పర్శ దోస్త్యజాన్, దాన్ని ఎవరూ కూడా దాటలేనటువంటి హృది స్పృశ అంటే మనోహరులు, మనస్సుని హరించేటువంటి. ఇంట్లో ఎవరుంటారు? దారసుతాన్, భార్యాపుత్రులే కదా. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి భార్యంగా ఉంటుంది, అన్ని సౌకర్యాలు చేస్తూ ఉంటుంది, కోరికలు తీరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నవ్వు చాలు, ఆ రూపం చాలు, అది చాలు, హృదయ స్పృశం, హృదయాన్ని స్పృశిస్తూ ఉంటుంది. అదే పిల్లలు పుట్టారనుకోండి, ఇంకా పిల్లల్ని చూసేటప్పటికి ఇంకా వీడు భార్యను కూడా మర్చిపోయి పిల్లల కోసమే ఎంతో తాపత్రయపడిపోతూ వాళ్ళ నవ్వులు, వాళ్ళ మాటలు, వాళ్ళ కదలికలు, వాళ్ళవన్నీ కూడా హృదయ స్పృశం. ఈ వర్తకుడి యొక్క, ఈ భరతుడి యొక్క మనసును ఆకర్షిస్తూ ఉండేటువంటి హృదయ స్పృశ దారసుతాన్. ఏం చేశాడు ఈయనంటే మలవత్తు జహౌ, మలినంలాగా జహా వదిలిపెట్టేశాడు. అంటే ఏమిటన్నమాట, మనకి ఏదో ఒక మలినమైనటువంటి ఏదో పేడో లేకపోతే ఏదో బురదో మన మీద పడినప్పుడు ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా దాన్ని మనం ఏ విధంగా అయితే కడిగేసుకుని సబ్బుతో కడిగేసుకుంటూ ఉంటామో అలాగా దారసుతాన్ సుహృతి రాజ్యం మలవత్తు జహో, మలంలాగా వెంటనే కడిగేస్తున్నాడు. ఓహో, నా మనసులో నా భార్య, నా పుత్రులు వీళ్ళందరూ కూడా హృదయ స్పృశం, నా మనసును హరిస్తున్నారు, నా హృదయంలో గిలిగింతలు పెడుతున్నారు, నన్ను వీళ్ళంతా ఆనందం చేస్తున్నారు అనేటువంటి ఒక లింకేజ్ వాళ్ళతో ఉండేటువంటిది. అదొకటి. తర్వాత సుహృతి రాజ్యం, ఆయన రాజు కాబట్టి రాజ్యం
అంతేమిటి అందరి రాజ్యంలో మంత్రులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు, డ్యూటీలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇవన్నీ ఎటువంటివి అంటే మలవతు, ఇవన్నీ మాలిన్యముల వలె జహౌ విడిచిపెట్టెను. ఏమండి ఇవన్నీ మాలిన్యాల, బురదల అంటే దీని అర్థం ఏమిటంటే మాలిన్యము మలవత్ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్ళలో పంచదార వేసినా ఆ నీరు మలినమైనట్టే లెక్క, దాంట్లో బురద వేసినా మలినమైనట్టే లెక్క. ఇక్కడ పంచదార ఏమిటంటే దార సుత సుహృతు రాజ్యం. ఈ రాజ్యము, భార్య, పుత్రులు, వాళ్ళతో ఉండేటువంటి ఆనందాలు, సంతృప్తులు అవన్నీ కూడా పంచదార వేసినటువంటి గ్లాసే. తరువాత ఈ యుద్ధాలు, రాజులు, కర్తవ్యాలు, వాళ్ళతో పోటీలు పడ్డాలు, వైరాలు, యుద్ధాలు ఇవన్నీ కూడా బురద వేసినట్టే లెక్క. కాబట్టి ఇక్కడ గ్లాసులో ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ నీరు ఏమిటి అంటే భరతుడి యొక్క యువాయేవ, తన వయస్సులో ఉన్నప్పుడు భరతుడి యొక్క మనసంతా కూడా ఉత్తమ శ్లోకలాల సహా దానితో నిండిపోయినప్పుడు వీటన్నిటినీ కూడా ఆయన జహౌ విడిచిపెట్టేశాడయ్యా. ఇటు ఇలాగ విడిచిపెట్టడం అనేటువంటిది దుశ్చజాం, ఇది ఎవరికి సాధ్యం కాదు, ఇది సాధ్యం కానటువంటి పనిని సాధ్యం చేశాడు. అదే కదా జీవితంలో ఏం చెప్తారు, ఏది సాధ్యం కాదో దానిని సాధించాలి అని కదా చెప్తుంటారు ఎవరైనా. ఈ పరీక్ష ఫెయిల్ అయ్యాము, సాధ్యం కాలేదు ఈ ఏడాది, వచ్చే ఏడాది చదువు, బాగా చదువు, అది సాధ్యం కావాలి అంటూ ఉంటాంగా. ఏదో ఒక వంట చేస్తారు, చేసేటట్టుగా అది సరిగ్గా రాదు, రాకపోయేటప్పటికి అయ్యో రాలేదు అని బాధపడకుండా నెక్స్ట్ టైం ఐ మస్ట్ డూ ఇట్ ఇన్ కరెక్ట్లీ ఏదైనా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. ఆ రిజల్ట్ రాకపోయేట దాని మీద పట్టుదల పెరిగి దానికోసం సాధన చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగా ఇవి ఉన్నాయే వీటిల్ని మాత్రం దుశ్చజాన్, వీటిల్ని మాత్రం విడిచిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఉత్తమ శ్లోక లాలసహ, ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీహరి మీద మనకి లాలసత్వం లేకపోవడమే. ఏదో టెంపరీగా అనమాట, ఏదో పొద్దున్న స్నానం చేస్తాం, కూర్చుంటాం, 4 స్తోత్రాలు చదువుతాం, గుడికి వెళ్తాం, కాలక్షేపం కోసం ఏవో చదివేస్తూ ఉంటాం, వ్రతాలు అంటారు, పూజలు అంటారు, ఇవంటారు అవంటారు. లాలసత్వం లేదు అక్కడ, ఏదో ఒక కాలక్షేపం కింద ఉంది. ఆ కాలక్షేపం కూడా కాకుండా లాలసత్వం ఉన్నప్పుడు ఇటువంటి వాటిలన్నింటినీ కూడా విడిచిపెట్టగలిగినటువంటి సమర్థత వస్తుందయ్యా. ఆ బలం భరతుడికి వెన్ హీ వాజ్ వెరీ యంగ్, ఆయనకి అప్పుడు అది వచ్చింది అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఉన్నాడంటే యో దుశ్చజాన్ క్షితిసుతస్య జనార్దాదారాన్ రాజ్యాం శ్రియం సురవరైః సదయావలోకాం నైచ్ఛన్నపస్తుతకి ఉచితం మహతామధుద్విట్ శవానురక్త మనసానుభవో వల్గుః. ఓ పరీక్షితు, ఏమిటంటే భరత మహారాజు ఉన్నాడే, ఆయనేమి భూమిని కానీ, పుత్రుల్ని కానీ, తనవారిని కానీ, ధనాన్ని కానీ, భార్యననేటువంటి వాటిని కోరుకోలేదు. అవి యాదృచ్ఛిక లాభం, సంతుష్ట అంటాడు భగవద్గీత. యాదృచ్ఛికంగా అంటే ఏమిటి, ప్రారబ్ధ కర్మవశాత్తు ఆ కర్తవ్యాన్ని కర్తవ్యం కోసం మాత్రమే పరిపాలించాలి అనేటువంటి భగవద్గీతలో ఏదైతే చెప్పి యాదృచ్ఛలాభ సంతుష్ట, యాదృచ్ఛంగా ఎస్ ఇది ఇలా చేయాలయా, భార్య పిల్లల్ని కనాలి కానీ అనేటువంటి విధంగా ఆయనకి రాజ్యము వచ్చింది, భూమి వచ్చింది, తన వాళ్ళు వచ్చారు, ధనము వచ్చింది, భార్య అనేటువంటి ఈయన కావాలని కోరుకుని ఈయన వారి వెనకాల పడుతూ ఈయన వాటిల కోసం లాలసత్వం పెంచుకోలేదు. అలాగ పెంచుకున్నప్పుడు వారిని విడిచిపెట్టడం కష్టంగా ఉంటుంది. ఇఫ్ యూ డిజైర్, ఇఫ్ యూ వాంట్, నీకు కావాలి అని నువ్వు కోరుకుని నీ మనసులో నీ కోరిక ఉధృతంగా ఉన్నప్పుడు నీకు వాళ్ళని విడిచిపెట్టడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నాకు వాళ్ళు కావాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు అనేటువంటి కోరిక నీకు దృఢంగా ఉన్నప్పుడు అవన్నీ విడిచిపెట్టేసేసి హాయిగా కూర్చుని ఏదో కృష్ణారామం అనుకో, భాగవతం విను, భారతం విను అనేటువంటిది అనేటప్పటికీ అది కుదరదు, మనసుకు పట్టదు. ఎందుకంటే మనలో డిజైర్ ఉంది. మనం మామూలుగా వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా ఎవరో కనిపిస్తుంటారు, ఏవో కనిపిస్తూ ఉంటాయి, ఏవో వస్తూ ఉంటాయి, ఇవన్నీ చూస్తూ అవి మనం కోరుకోలేకుండా మనకు వచ్చినప్పుడు అటువంటి వాటిని ఈజీగా విడిచిపెట్టవచ్చు. కానీ మనం కోరుకున్నటువంటివి మనం విడిచిపెట్టడం కష్టం. దుశ్చజాన్ క్షితి సుత స్వజన అర్ధధారాన్, క్షితి అంటే భూమి, తర్వాత
సుతః జనులు పిల్లలు, స్వజన తన సొంత వారైనటువంటి ఏదో బావలు బావమరుదులు అన్నదమ్ములు వీళ్ళు వాళ్ళు ఉంటారుగా, ఫ్రెండ్స్, మనని మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు, మనని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు, ఇలా చాలామంది ఉంటుంటారు చుట్టూ. అటువంటి వాళ్ళు తర్వాత భార్యలు, అర్ధ స్వజన అర్ధ దారాన్, దారాన్ అంటే భార్యలు, దారాన్ బహువచనం అన్నమాట. దార కాదు దారాన్ బహువచనంతో ఉండేటువంటి వాళ్ళు. ఆయన ఎప్పుడు అలాగ మనం కోరుకుంటే విడిచిపెట్టలేం, కానీ మనం కోరుకోకుండా ఏవో వచ్చి పడుతూ ఉంటే ఓకే పడండి, మనకెందుకు సంత, మనం కోరలేదు కదా అనేటువంటి ఆ సింపుల్ లాజిక్ ఆయన ఫాలో అయ్యాడయ్యా. తరువాత అటువంటి సందర్భంలో ఏమిటంటే సురవరై ప్రార్థ్యాం సదయా శ్రియం న ఇచ్చత్. ఇంకోటి కూడా చేశాడు. గొప్పతనం ఏమిటి అంటే, మామూలుగా సురవరై గొప్ప గొప్ప దేవతల చేత ప్రార్థ్యాం కోరబడేటువంటి సదయా అవలోకం, ఎప్పుడు కూడా ఒకళ్ళని కోరుతూ ఉంటారయ్యా. దేవతలు కూడా ఎప్పుడు కూడా దండాలు పెట్టేసేసి చాలా శ్రద్ధగా ఒకళ్ళని కోరుతూ ఉంటారు. ఆ కోరుకునేటువంటి ఆ దేవతా స్వరూపం ఎవరో కాదు, శ్రీయం లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి తనని కోరుకున్నటువంటి వాడిని సదయా అవలోకం, చాలా దయగా తనని కోరుకున్నటువంటి వాళ్ళని సదయా అవలోకం చూస్తూ ఉంటుంది ఆ లక్ష్మీదేవి. ఆహా వీడు నన్ను కోరుకున్నాడు అని చెప్పి చాలా కరుణగా చూస్తూ ఉంటుంది. సదయా అవలోకయం, దయాదృష్టితో చూసేటువంటి లక్ష్మీదేవిని ఎవరు కోరుకుంటారు? సురవరై. వరులు అంటే ఏంటంటే శ్రేష్టమైనటువంటి దేవతలలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు కూడా కోరుతూ ఉంటారు. అటువంటి శ్రియం నా ఇచ్చత్, ఈయన కోరలేదు. అంటే ఏమిటి? దేవతలు కూడా ప్రార్థిస్తాం, ఈయన తన వైపు దయతో చూడాలని లక్ష్మీదేవి అపేక్షించినా ఆయన లెక్క చేయలేదు అని మామూలుగా. అంటే ఏమిటన్నమాట, నేను దయతో నిన్ను చూస్తానురా, నన్ను కోరుకో అంటే మాత్రం ఈయన కోరుకోలేదు. ఇది ఈ విధంగా ఆయన కోరలెత్తత్, అది ఉచితమే, యోగ్యమే. మధుద్విట్ సేవ అనురక్త మానసాం. ఈయనకి ఏమిటి అంటే మధుద్విట్ అంటే మధువైరి, మధు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి ఆ శ్రీహరి యొక్క సేవ అనురక్త మానసాం. స్వామి నీ పాదాలే కావాలి, నిన్నే చూడాలి, నీ స్తోత్రాలే చదవాలి, నువ్వే నా మనసులో నిరంతరం ఉండేటట్టు నేను భావన చేసుకుంటూ ఉండాలి, నా మనసులో నిన్నే నింపుకోవాలి. శంఖచక్ర గదాయుతుడైనటువంటి వాడు, చిరునవ్వుతో శోభించేటువంటి వాడు, రత్నకుండల కిరీటధారి అయినటువంటి వాడు, పక్షిరాజు అయినటువంటి వాడు, పక్షిరాజు నెక్కినటువంటి వాడు, వేదాత్ముడైనటువంటి వాడు, విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని మధుద్విట్ సేవా అనురక్త మనసాం. అటువంటిదే కనిపిస్తున్నప్పుడు అటువంటి ఆ శ్రీహరి మీద అనురక్త మనసాం, అనురక్తి అంటే ప్రేమ అన్నమాట, లాలసత్వం అన్నమాట. నాకు నువ్వే కావాలి, ఇంకెవరు అక్కర్లేదు నాకు. మామూలుగా మనం ఏమనుకుంటాం, ఏమండి మీరే ఉండాలండి, మీ ఎదురుగానే కూర్చుంటామండి, మీతోనే పూజలు చేసుకుంటామండి, మీతోనే ఇదిగా ఉంటామండి అనేటువంటిది కాకుండా భగవంతుడే కావాలి అని చెప్పి అనురక్త మనస మధువైరైనటువంటి ఆ శ్రీహరి యొక్క సేవలో ఈయనకి చాలా అనురక్తి ఉందయ్యా. అటువంటి స్థితి ఉంది ఈయనకి. అటువంటి స్థితి ఎంతది అంటే మహాత్మాం అభవ అపి ఫల్గు. మహాత్ములకి పునర్జన్మలేని మోక్షం కూడా వీళ్ళకి అల్పంగానే కనిపిస్తుంది. దీనికి అల్పమైనదే అంటే ఏమిటన్నమాట, నాకు శ్రీహరి మాత్రమే కావాలి బాబు, నీకు మోక్షం ఇస్తానురా, మళ్ళీ నీకు ఇంక మళ్ళీ జన్మలు ఉండవు, అవన్నీ వద్దండి బాబు, అవన్నీ తర్వాత పక్కనట్టండి, నాకు నువ్వు మాత్రమే కావాలి, నీ పాదాలే కావాలి, నిన్నే భజించాలి, నిన్ను పొగడుచున్ చింతించుచున్ పాడుచున్ అని కుంతీదేవి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నువ్వే కావాలి అంటూ యాదవులందు పాండుసుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య అని ఆవిడ ప్రార్థిస్తుంది. అలాగా నాకు ఈ మోహాలన్నింటినీ విచ్ఛేదం చెయ్యి, నువ్వే కావాలి. ఆ మోహం ఏమిటంటే లక్ష్మీదేవి కూడా నన్ను మోహపరుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి నాకు వద్దు, మోక్షం వద్దు, ఏమొద్దు,
ద్విటి సేవానురక్త మనసాం, అది మాత్రమే నాకు కావాలి అంటాడు. మామూలుగా ఉందనుకోండి, గుళ్ళో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది, ఆ పక్కనేమో శ్రీమన్నారాయణ విగ్రహం ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే లోపలికి రాగానే రెండు చేతులు దండం పెట్టేసి లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని చెప్పి అక్కడ దీపం వెలిగించి అక్కడ పువ్వులు పెట్టి అక్కడ దండలు వేసి అక్కడ ఏదో నైవేద్యాలు పెట్టేసేసి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. ఆ విష్ణుమూర్తి శ్లోకం ఒకటి రాదు, అదేమీ తెలియదు. శాంతాకారం భుజగశయనం కూడా చదవడం రాదు. ఎందుకంటే లక్ష్మీదేవిని చేసి ఏదో కనకదారస్తుత అంటారు, అష్టలక్ష్మి స్తోత్రం అంటారు, ఇవి చదువుతూ ఉంటారు. కాబట్టి సురవరై ప్రార్థ్యాం, సురవరులే ప్రార్థిస్తున్నారు కాబట్టి మేము ప్రార్థిస్తూ ఉంటాం తప్ప మాకు శ్రీమన్నారాయణ అక్కర్లేదండి, మాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ ఉండేటువంటి సామాన్యమైనటువంటి రాజులు కానీ వర్తకులు కానీ వీళ్ళు ఇలా ఉంటూ ఉంటారయ్యా. కానీ అసలు ఈయన లక్ష్మీదేవిని నా ఇచ్ఛతో కోరలేదు. అన్న తర్వాత యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్యశిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమయుత్యుదారం హాస్యన్మృగత్వమపి యః సముదాజహార. పరీక్షితు ఇంకా ఏం జరిగింది అంటే, ఆ భరతుడు ఎటువంటి వాడు అంటే, యహ భరతుడు మృగత్వం హాస్యన్ అపి ఉదారం సముదాజహార అన్నాడు. మృగత్వం, ఆయన లేడి శరీరం ఎత్తాడని చెప్పుకున్నాం కదా, ఆ లేడి శరీరాన్ని హాస్యన్ అపి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి సందర్భంలో ఇంకా ఆయన తెలిసిపోయింది, గండకీ నదిలో ఆయన ప్రాణం వదిలేద్దాం అనుకుని ఆయన గండకీ నది తీరానికి వెళ్ళిపోతూ ఆ లేడి శరీరంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఉదారం ఉద్ఆరం అంటే చాలా గట్టిగా ఈ లోకాలన్నీ దాటుకుని వైకుంఠ క్షేత్రంలో ఉండేటువంటి శ్రీహరికి వినిపిస్తుందా అన్నట్టుగా ఉదారం అంటే చాలా బిగ్గరగా సముదాజహార, చాలా చక్కగా చాలా క్లియర్గా ఆయన ఏమన్నాడో తెలుసా, యజ్ఞాయ యజ్ఞస్వరూపుడైనటువంటి వాడవు, ధర్మపతయే ధర్మానికి నీవే పరిపాలకుడు అయ్యా, విధి నైపుణాయ విధి అంటే జరగవలసినటువంటి విధి విధానాలన్నిటినీ కూడా చాలా స్కిల్ఫుల్గా నడిపించేటువంటి విధి నైపుణాయ యోగాయ యోగం చేత పొందబడేటువంటి సాంఖ్య శిరసే, సాంఖ్యములు అంటే ఉపనిషత్తులు జ్ఞానము అని కూడా అర్థం ఉంది కాబట్టి సాంఖ్య శిరసే సమస్తమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారస్వరూపమైనటువంటి వాడవు నువ్వు. శిరసే ప్రకృతీశ్వరాయ ప్రకృతి అంతటిని కూడా కంట్రోల్ చేసేటువంటి నారాయణాయ హరయే నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ హరయే హరయే నమః హరయే నమః. స్వామి నీకు నమస్కారం, నారాయణాయ హరయే నమః అని ఇత్యుదారం ఈ విధంగా చాలా బిగ్గరగా సమస్త లోకాల్లోనూ కూడా రివర్బరేట్ అయ్యేటువంటి విధంగా అన్నట్టుగా సముదాజహార చాలా చక్కగా ఆయన ఉచ్చరించాడయ్యా. అంటే దేహాన్ని విడిచేటప్పుడు ఆయన ఈ విధంగా చేశాడు అంటే ఏమిటన్నమాట, దేహం అవసానమైనటువంటి స్థితిలో మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి సుమా. అలా ప్రార్థించినట్లయితే ఆ భగవత్ సంబంధమైనటువంటి కళతో ముక్వా కళేబరం అన్నాడు కదా, ఏది స్మరిస్తూ నువ్వు కళేబరాన్ని వదులుతావో అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందుతావు అని చెప్పాడు. కాబట్టి దానిని ఆయన ఏమన్నాడంటే యజ్ఞస్వరూపుడు అన్నాడు. తర్వాత వైదిక కర్మలను ప్రవర్తించేసేటువంటి ధర్మస్వరూపుడు అన్నాడు. ప్రకృతిని తన వశం ఉంచుకున్నటువంటి వాడు అన్నాడు. సాంఖ్య ఆత్మజ్ఞానము శాస్త్రము అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడేటువంటి సాంఖ్య శిరసాహ అటువంటి నీకు నమః నమస్కారము అన్నాడు. నమః అంటే నా అంటే లేదు, మా అంటే నాది, ఈ శరీరం నాది కాదు, ఈ వాక్కు నాది కాదు, ఈ గుండె నాది కాదు, ఇదంతా కూడా నమః ఇదంతా నీదేనయ్యా అని చెప్పి లేడి శరీరాన్ని వదిలేటప్పుడు
ఆ శ్రీహరిని ఆయన ప్రార్థించాడయ్యా అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి చెప్తూ యదం భాగవత సభాజితావత సభాజితావదత దాతగుణకర్మణో రాజర్షేర్భరతస్యానుచరితం స్వస్త్యయనమాయుష్యం ధన్యం యశస్వం స్వర్గ్యాపవర్గ్యం వా అనుశృణోతాఖ్యాస్య సత్యభినందతి చ సర్వ ఏవాశిష ఆత్మనాశాస్తేన కాంచన పరత इति श्रीमद्भागवते महापुराणे पंचमस्कन्धे रघुगणजडभरतसंवादे पारोक्ष्यविवरणं नाम चतुर्दशोऽध्यायः। పంచమస్కందంలో రఘుగణ జడభరత సంవాదంలో సంసార మార్గంలోని దృష్టాంతాలను వివరించే 14వ అధ్యాయం ముగిసింది. అంతకుముందు చెప్పింది అంటే ఈ రాజర్షి అయినటువంటి భరతుడి యొక్క సద్గుణాలని కర్మల్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటారా. ఆయన యొక్క ఈ మంగళ విధానమైనటువంటి వృత్తాంతం ఎవరైతే వింటారో వారికి దీర్ఘాయుషు, ధనము, కీర్తి, స్వర్గము, మోక్షము కూడా వస్తూ ఉంటుంది. దీనిని మహాత్ములు చెప్పగా ఎవడైతే వింటాడో, దానిని ఎవడైతే పరిపాలిస్తూ ఉంటాడో, ఎవడైతే దాన్ని బాగుంది అని అనుకుంటూ ఉంటాడో అటువంటి వాడి యొక్క సమస్తమై తన స్వరూపంలో తాను ఆత్మస్వరూపం అనేటువంటి దాంట్లో ఉండి సకల కామాలు కూడా సిద్ధించి తీరుతాయి. అట్టి వాడు కామల సిద్ధి కొరకే ఇతరులని ఎవరిని ఆశ్రయించాల్సినటువంటి పని లేదు అని ఫలశ్రుతిగా చెప్పారు. రేపటి విశేషంలో 15వ అధ్యాయంలోకి వెళ్దాం.